హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వామాకు పకోడీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా వామాకులు పెద్ద సైజు ఉన్నవి ఒక 6 వరకును తీసుకున్నానండి. చాలామంది వామాకు బజ్జీ వేస్తారండి. నేనైతే పకోడీ వేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ టైము వామాకు బజ్జీ కూడాను చూపిస్తానండి. ఇలాగా ఒక 6 ఆకుల వరకును తీసుకున్నాక ఇవి శుభ్రంగాను కడుక్కోవాలండి. ఆకులకి అటు ఇటు కూడాను డస్ట్ అనేది ఎక్కడ లేకోకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలాగా మొత్తం అంతా కూడాను కడిగేసుకున్నాక ఇప్పుడు ఇవి కట్ చేసుకుందామండి. ఇవి ఒక 3 ఆకుల వరకును తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. లేదంటే కనుక చిన్న చిన్న ముక్కలుగానైనా సరే కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేస్తున్నానండి. ఇవి పెద్ద ఆకులు కాబట్టి ముందు ఇలాగా మధ్యన ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్న ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒక బౌల్లోకి వేసేసుకుందామండి. ఇలాగా మొత్తం అన్నీ కూడాను వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులోని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుందామండి. ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల పకోడీ అనేది మనకి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలాగా కొంచెం వాటర్ పోసుకొని మొత్తం పిండి అంతా కూడా ఇలాగా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలాగా పిండి అనేది కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మనం కలుపుకున్న ఈ పిండిని ఇలా కొంచెంగా తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలండి. ఇలాగా మొత్తం అన్నీ కూడాను వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల అనేది ఉడకదన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కలుపుకుంటూను వేయించుకోవాలండి. వేయగానే గరిటె పెట్టి తిప్పకోకుండా కొంచెం నొరగనేది తగ్గాక అప్పుడు గరిటె పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూను వేయించుకోవాలండి. ఇలాగా పకోడీ అనేది వేగిపోయాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇవన్నీ కూడాను ఒక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలాగే మిగిలిన పిండిని కూడాను పకోడీలాగా వేసుకొని అవి కూడాను వేగిపోయాక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇవి టమాటా సాస్తో కనుక టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. లేదంటే కనుక ఇలాగే తిన్నామనుకోండి వాము ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.